రాష్ట్రంలోని ముఖ్యమైన మరికొన్ని వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ పరిశ్రమల అభివృద్ధికి రుణ ప్రక్రియను మరింత సులభతరం చేయాలని బ్యాంకర్లను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్లు, ఎంఎస్ఎంఈ అసోసియేషన్ల ప్రతినిధులతో ఆయన సమీక్షించారు. కేంద్రం, రాష్ట్రం అమలు చేస్తున్న ఎంఎస్ఈ సిడిపి, పీఎంఈజీపీ, ఏపీ క్లస్టర్ డెవలప్మెంట్, ఏపీసీఎం ఎంటర్ప్రెన్యూర్ వంటి పథకాల ఫలాలను పారిశ్రామికవేత్తలకు సకాలంలో అందించాలని స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం జీఎస్ఎల్ వైద్య కళాశాల విద్యార్థిని ప్రియాంకను కొందరు వ్యక్తులు కారుతో ఢీకొట్టిన ఘటన దారుణమని ఎంపీ పురంధేశ్వరి అన్నారు. ఈ ప్రమాదంలో యువతి బ్రెయిన్ డెడ్ కావడం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం తరపున పూర్తి స్థాయిలో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నిందితులపై చట్టపరంగా తగిన శిక్ష విధించేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రాభివృద్ధిని ఓర్వలేక వైసీపీ నాయకులు ప్రాజెక్టుల సందర్శన పేరిట కొత్త నాటకాలకు తెరలేపారని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. 5 ఏళ్ల జగన్ పాలనలో సీమ ప్రాజెక్టులపై కేవలం 2,000 కోట్లు ఖర్చు చేశారన్నారు. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వంలో సీమ ప్రాజెక్టులకు 12,484 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. వచ్చే 3 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 35,313 కోట్లతో 36 ప్రాజెక్టులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా అందులో 19,108 కోట్లతో సీమలో 14 ప్రాజెక్టులు పూర్తి చేయబోతున్నామని వివరించారు. హత్యాయత్నం కేసులో 8 మంది వైసీపీ కార్యకర్తలు కర్నూలు జిల్లా ఆలూరు కోర్టులో లొంగిపోయారు. వారికి కోర్టు రిమాండ్ విధించింది. చిప్పగిరి మండలం నేమకలులో టీడీపీ కార్యకర్త శేఖర్ పై హత్యాయత్నం కేసులో వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి సహా 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరో 8 మంది నిన్న నేరుగా కోర్టులోనే లొంగిపోయారు. ఈ కేసులో ఇప్పటి వరకు 27 మంది నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మంగళగిరి ఎయిమ్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన బర్న్స్ వార్డును సంచాలకులు అహంతం శాంతా సింగ్ ప్రారంభించారు. అత్యాధునిక సదుపాయాలతో వార్డు నిర్మించామన్నారు. ఎయిమ్స్ లో 960 బెడ్లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆసుపత్రిలో 45 విభాగాలు పనిచేస్తున్నాయని, మరో 2 విభాగాలు త్వరలో ప్రారంభిస్తామని శాంతా సింగ్ తెలిపారు. వైద్యులు, ఇతర నర్సింగ్ సిబ్బంది కొరత లేదని ఆయన తెలిపారు. ఎలినినో ప్రభావంతో కడప జిల్లాలో వర్షపాతం తగ్గినా ముందస్తు ప్రణాళిక, జలవనరుల సమర్థ నిర్వహణతో రైతులకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. కలెక్టరేట్ లో ఎలినినో పరిస్థితులను ఎదుర్కొనే సన్నద్దత చర్యలపై ఆయన సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి, వరదరాజుల రెడ్డి, కృష్ణ చైతన్య రెడ్డి అధికారులు పాల్గొన్నారు. ఖరీఫ్ సాగు పురోగతి, జలాశయాల్లో నీటి నిల్వలు, ఇతరత్రా అంశాలపై సమగ్రంగా చర్చించారు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం సింగవరంలో పులి సంచారం కలకలం రేపింది. సింగవరం సమీపంలో ఉన్న చెరువు వద్ద మేతకు వెళ్లిన 2 ఆవులపై పులి దాడి చేసి చంపింది. సమాచారం తెలుసుకున్న అటవీ అధికారులు ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. ఆవులకు శవ పరీక్ష నిర్వహించారు. పులి సంచారంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పులి సంచారంతో స్థానికంగా భయాందోళన నెలకొంది. తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో ఆడి కృత్తిక వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అమ్మవార్లు ప్రత్యేక అలంకరణలో మయూర వాహనంపై కొలువుదీరి మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయమిచ్చారు. ఆలయంలో వేద పండితుల పూజలు నిర్వహించారు. ఈ విశేష ఉత్సవాన్ని పురస్కరించుకుని అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తిరుత్తణి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అమ్మవార్లకు తిరుమల శ్రీవారి తరపున టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం తిరుత్తణి ఆలయ అధికారులు తీర్థప్రసాదాలను ముద్దాడకు అందజేశారు. ఆడి కృత్తిక పర్వదినాన టీటీడీ పట్టు వస్త్రాలను సమర్పించడం సాంప్రదాయంగా వస్తుందని ఈవో తెలిపారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని స్వామివారిని కోరినట్లు తెలిపారు.